హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందూస్ ప్లస్. మా హనీమూన్ కి మేము వాయనాడ్ వచ్చేసాం. మేము వాయనాడ్ లో స్టే చేస్తున్న రెసార్ట్ క్రిస్టల్ కురువా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను, చూడని వాళ్ళకి మళ్ళీ చూపిస్తున్నా. ఆఫ్టర్నూన్ కి ఇక్కడికి రీచ్ అయ్యాము. మా చెక్ ఇన్ టైం వచ్చేసి 2 o'clock ఇచ్చారు. రాగానే మా చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని అండ్ ఇక్కడ మేము ఒక ప్రైవేట్ కాటేజ్ విల్లా తీసుకున్నాము. ఆల్రెడీ ఆ విల్లా టూర్ చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఉంటే ప్రీవియస్ వీడియో ఉంటుంది, చూసేయండి. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఇక్కడ మాకు బోల్డ్ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. రెసార్ట్ యాక్టివిటీస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాము. ఫస్ట్ అయితే సైక్లింగ్ తో స్టార్ట్ చేసాము. మేము బాగానే ఎంజాయ్ చేసాం, కానీ బ్యాడ్ థింగ్ ఏంటంటే అక్కడ కిడ్స్ సైకిల్స్ లేవు. వీళ్ళు ఏం చేయలేక మేము సైక్లింగ్ చేసుకుంటుంటే వాళ్ళు జస్ట్ చూస్తూనే ఉన్నారు. కిడ్స్ సైకిల్స్ కూడా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. అండ్ మా రెసార్ట్ మొత్తము మ్యాంగో ట్రీస్ అండ్ జాక్ ఫ్రూట్ ట్రీస్. అసలే సమ్మర్, ఇంకా మ్యాంగోస్ చూడండి పుట్టలు ఉన్నాయి ప్రతి చెట్టుకి. చూడడానికి అన్ని అందేలాగే ఉన్నాయి, కానీ ట్రై చేస్తే ఒక్కటి కూడా రాలేదు చేతికి. ఇంకా నా వల్ల కాలేదు, అది వదిలేసి నెక్స్ట్ చూద్దాము అని చెప్పి వెళ్ళాము. రెసార్ట్ లో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క యాక్టివిటీస్ ఉన్నాయి అన్నమాట. అసలు ఎటు వెళ్తున్నా లుక్ ఎట్ దట్ వే అండ్ ద గ్రీనరీ భలే అనిపిస్తుంది. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చల్లగాలి, క్లైమేట్ కూడా ఆ టైంలో చాలా బాగుంది. మేము వెళ్లే వేలో చూసారా ఈ జాక్ ఫ్రూట్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. రెసార్ట్ మొత్తంలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ జాక్ ఫ్రూట్స్ చూసాను నేను. నాకు చాలా ఇష్టము జాక్ ఫ్రూట్. మా హస్బెండ్ తో అన్నాను వెళ్లేటప్పుడు ఒకటి తీసుకెళ్దాము అని. ఏంటి తీసుకెళ్లేది, ఉన్న లగేజ్ సరిపోలేదా అని అన్నారు. పిల్లలతో జస్ట్ అలా బయటికి వెళ్లాలంటేనే ఒక బ్యాగ్ నిండిపోతుంది. వాటర్ బాటిల్ అని, వైప్స్ అని, డైపర్స్ అని, స్నాక్స్ అని. అలాంటిది మేము 3 days ట్రిప్ కి వచ్చాము. సో మాకు ఎంత లగేజ్ ఉంటుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. వీళ్ళు వచ్చిన నెక్స్ట్ మినిట్ నుంచి పూల్ అని అడుగుతూనే ఉన్నారు. ఇంకా ముందు వాళ్ళకి పూల్ అయితే చూపిద్దామని చెప్పి ఇంకా డైరెక్ట్ గా పూల్ కి వచ్చేసాం. ఇవన్నీ చూసారా ఇండివిజువల్ కాటేజ్ విల్లా. మేము కూడా ఇలాంటిదే ఒకటి తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మేము పూల్ లో దిగట్లేదు. ఫస్ట్ అయితే రెసార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి వీళ్ళని కొంచెంసేపు ఇక్కడ ఆడిచ్చాము అంతే. వాళ్ళకి కంపెనీ ఇద్దామని ఇంకా నేను కూడా వాళ్ళతో కొంచెంసేపు జాయిన్ అయ్యాను. Juju. ఇంకా నెక్స్ట్ మేము వుడెన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాము. ఫారెస్ట్ లోపల నుంచి ఫీల్డ్స్ వైపు ఒక వుడెన్ బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేశారు. చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి. సన్సెట్ టైమ్ మీకు 360 degrees వ్యూ చూపించాను, చూసేయండి. ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగడం స్టార్ట్ చేసేసారు. వావ్, వాట్ అ వ్యూ కదా, లవ్లీ ప్లేస్. అసలు భలే ఉంది ఇక్కడ సన్సెట్ టైమ్ అండ్ వెరీ క్లోజ్ టు నేచర్. అండ్ ఇంకా నెక్స్ట్ గేమ్స్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ బోత్ ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ రెండు ఉన్నాయి. అండ్ పిల్లలకి సెపరేట్ గా ప్లే ఏరియా ఉంది. అండ్ ఒక పక్కన ఇలా పార్క్ లో ఎక్సర్సైజెస్ ఉంటాయి చూడండి, అట్లాంటివి పెట్టారు. ఆల్సో పక్కన షటిల్ కోర్ట్ ఉంది, అక్కడ మేము షటిల్ కూడా ఆడుకున్నాము. బట్ అక్కడ మేము ఇద్దరము ఆడాం కదా, వీడియో తీయడానికి ఎవరు లేరు. మా జుజ్జు కూడా దాని గేమ్స్ లో బిజీ ఉండే. అండ్ దాని తర్వాత ఇండోర్ గేమ్స్ కూడా చూసాము. క్యారమ్స్, చెస్, జెంగా ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా కొంచెం సేపు ఆడుకున్నాక ఇంకా అలసిపోయి మేము మా డిన్నర్ కి వచ్చేసాం. ఇక్కడ వాళ్ళ రెస్టారెంట్ లోనే డిన్నర్ కి బుఫే అరేంజ్ చేశారు, బట్ మేము అది తీసుకోలేదు. లైట్ గా తిందాంలే అని చెప్పేసి కేరళ పరాటా విత్ మలబార్ చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము. ఎలా ఉంటుందో అనుకున్నా గానీ ట్రస్ట్ మీ, ఇట్స్ అమేజింగ్. యాక్చువల్ గా నేను ఇక్కడ ఫుడ్ తినడానికి భయపడ్డా కదా, బట్ ఈ కేరళ పరాటా ఎంత బాగుందంటే సాఫ్ట్ గా. అండ్ ఈ మలబార్ చికెన్ కర్రీ నాట్ లైక్ నార్మల్ చికెన్ కర్రీ, అసలు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఫైనలీ ఆఫ్టర్ అ హోల్ డే ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ డిన్నర్. అమ్మ కొంచెం సంతృప్తిగా అనిపించింది. అండ్ డిన్నర్ అయిపోయాక మేము క్యాంప్ ఫైర్ దగ్గరకు వచ్చేసాం. క్యాంప్ ఫైర్ తో పాటు పక్కన స్పీకర్ లో సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. చాలా లేట్ నైట్ అయిపోయింది. ఆ ఫైర్ తప్ప ఇక లైట్స్ ఏం లేవు, సో వీడియో రావట్లేదు ప్రాపర్ గా. దాట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ డే 1 ఇన్ దిస్ రిసార్ట్. వెరీ వెల్ స్పెంట్. ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకుని పోయాము. ఇది ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అన్నమాట. మేము లేచేసరికి లేట్ అయిపోయింది. అప్పటికే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి మాకు కాల్ చేశారు. మేము ఓన్లీ బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాము. ఇక్కడ మనం బుక్ చేసుకున్న దాంట్లో మార్నింగ్ బుఫే బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ బుఫే డిన్నర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ లంచ్ మనం సెపరేట్ గా తీసుకోవాలి. ఇక్కడ చూసారా సిరియల్స్ తినే వాళ్ళకి ఓట్స్, కార్న్ ఫ్లెక్స్, చాకోస్, హాట్ మిల్క్, కోల్డ్ మిల్క్ అన్ని పెట్టేశారు. ఆ సిద్ధు బ్రేక్ఫాస్ట్ లో అసలు ఏది తినలేదు. ఇంకా లాస్ట్ కి వాడికి ఆ హాట్ మిల్క్ లో కొంచెం కార్న్ ఫ్లెక్స్ వేసి పెట్టాను. అండ్ మన బుఫే బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఐటమ్స్ పెట్టారో చూసేద్దాం, వచ్చేయండి. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అన్నమాట. చాలా మందికి దోశ, పూరి, ఇడ్లీలో చికెన్ కర్రీ తినే అలవాటు ఉంటుంది కాబట్టి చికెన్ కర్రీ కూడా పెట్టారు. అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ లాగా చికెన్ పాప్స్, చికెన్ సాసేజ్. అండ్ ఇక్కడ వడ,
అండ్ స్టీమ్డ్ బనానా అంట. వీళ్ళ సైడ్ ఏమన్నా తింటారేమో స్టీమ్డ్ బనానా, మనకైతే అలా అలవాటు ఉండదు కదా. జుజ్జు చూసారా డైరెక్ట్ గా పూరీనే అటాక్ చేసేసింది. అండ్ పక్కనే ఇది బాజీ కర్రీ అంట, అంటే ఏం లేదు మన భాషలో పూరీ కర్రీ. ఇంకా వాటితో పాటు ఇక్కడ దోశ ఉంది. వీటికి ఒక 2 టైప్ ఆఫ్ చట్నీ స్టార్టింగ్ లోనే పెట్టారు, మీరు చూసారో లేదో తెలీదు. ఇది వచ్చేసి సాంబార్. ఇక్కడ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఉప్మా ఉంది అలాంగ్ విత్ చనా కర్రీ. ఐ థింక్ ఇది వెజిటేరియన్స్ కి. వీటితో పాటు మనకి ఏది కావాలంటే అది టేబుల్ మీదకి సర్వ్ చేస్తారు. ఇంకా మాకు ఇక్కడ హాట్ గా దోశ అలాంగ్ విత్ ఆమ్లెట్ కూడా ఇచ్చారు. నా ఫేస్ ఇగ్నోర్ చేయండి, అక్కడ కొంచెం అలిగానులే. ఇది కేరళ స్పెషల్ పుట్టు అంట. ఆ రోజు పుట్టు పెట్టారు మాకు. యాక్చువల్లీ ఇడియప్పం ఉంటే ట్రై చేద్దాం అనుకున్నాను నేను, బట్ అది అవైలబుల్ గా లేదు. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, బటర్, జామ్, కుకీస్, కప్ కేక్స్, ఫ్రూట్స్, సాలెడ్ అన్ని ఉన్నాయి. వీటితో పాటు బూస్ట్ అండ్ హార్లిక్స్ ప్యాకెట్స్ కూడా పెట్టారు మిల్క్ ఇవ్వాలనుకుంటే పిల్లలకి. ఇంకా మేము ఫుల్ గా బ్రేక్ఫాస్ట్ తిన్నాక రూమ్ కి వెళ్ళి రెడీ అయిపోయి వచ్చాము. మా సిద్ధుకి అసలు ఏమైందో తెలీదు, పిచ్చ క్రాంకీగా ఉన్నాడు. వీడియో మాత్రం తీయకూడదంట, ఫోన్ ఆన్ చేసినా కూడా ఏడుస్తున్నాడు. ఇంకా వాడి గోల వల్ల కొన్ని రికార్డ్ చేయలేదు. అండ్ మేము కూడా యానివర్సరీ రోజు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఫోన్ పక్కన పడేసాము. ఎక్కువ ఫోన్ తో ఉండకుండా లివ్ ఇన్ ద మూమెంట్ లా ఎంజాయ్ చేద్దామని. ఎలాగో మేము డే 1 రెసార్ట్ లో చూపించాల్సినవన్నీ రికార్డ్ చేసేసుకున్నాం కాబట్టి సో ద హోల్ డే మేము అందరం చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. అండ్ ఇంకా ఈవినింగ్ కి మేము కేక్ కట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఈ రిసార్ట్ ఎక్కడో ఫారెస్ట్ లో ఉంటది, చుట్టుపక్కల ఏమీ ఉండవు. ఏం కావాలన్నా రిసెప్షన్ లో చెప్తే వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. మా హస్బెండ్ మార్నింగ్ వెళ్లి చెప్పొచ్చారంట ఇట్లా యానివర్సరీకి కేక్ కావాలి అని చెప్పి. సో వాళ్ళు ఈవినింగ్ కి తెప్పించి రూమ్ కి పంపించారు మాకు. ఇలా కేక్ తెప్పిస్తున్నట్టు మా హస్బెండ్ నాతో చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దామని. నేనేమో దగ్గరలో బేకరీస్ ఏం లేవు కదా, కేక్ దొరకదేమోలే అని చెప్పి వదిలేశాను. సడన్ గా ఇక్కడ స్టాఫ్ కేక్ తీసుకొచ్చి ఇచ్చి విష్ చేసి వెళ్తుంటే షాక్ అయ్యా. నేనేమో జస్ట్ అప్పుడే నా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను రిలాక్స్ అవుదామని. అలానే సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మేము డే 1 పూల్ లో దిగలేదు, మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేసి వేరే యాక్టివిటీస్ అన్ని ట్రై చేసాం. కానీ సో ఈ రోజు హోల్ ఈవినింగ్ మొత్తం పూల్ లోనే స్పెండ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా రూమ్ లో కేక్ కటింగ్ అయిపోగానే ఇక్కడికి వచ్చేసాం. మా పిల్లలు అయితే నిన్నటి నుంచి దీనికోసమే వెయిటింగ్. ఇది యాక్చువల్లీ ఇన్ఫినిటీ పూల్ అన్నమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇట్లా ఇన్ఫినిటీ పూల్ ట్రై చేయాలి అని. ఇక్కడ ఇన్ఫినిటీ పూల్ ఉందన్న విషయం కూడా మా హస్బెండ్ నాకు చెప్పలేదు. అసలు పూల్ సంగతి కాదు, రిసార్ట్ పేరు కూడా చెప్పలేదు నాకు. మళ్ళీ నేను ఎక్కడ ముందే చూసేస్తాను అని, ఇవన్నీ నాకు ఒక సర్ప్రైజ్ గా ఉండాలి అని చెప్పి ప్లాన్ చేశారు. నిజంగా ఈ యానివర్సరీ రొటీన్ బోరింగ్ కాకుండా వి హ్యాడ్ అ వెరీ గుడ్ టైం. సో మేము ఏదైతే అనుకున్నామో మా 10th యానివర్సరీకి హనీమూన్ ట్రిప్ అని, ఇట్ రియలీ వెంట్ వెల్. మేము మా పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ హనీమూన్ కేరళనే. అండ్ ఆఫ్టర్ 10 years మళ్ళీ మేము వచ్చింది కూడా కేరళనే. అప్పుడేమో జస్ట్ మేమిద్దరమే. ఈ 10 years లో మా లవ్ ఎంత గ్రో అయిందో, మా బాండ్ ఎంత గ్రో అయిందో, మా ఫ్యామిలీ కూడా అంతే గ్రో అయింది. మా ఇద్దరి హార్ట్ బీట్స్ అయిన మా ఇద్దరు పిల్లలతో వచ్చేసాం. అండ్ ఇంకో స్పెషల్ ఏంటంటే వాళ్ళిద్దరికి ఇది ద వెరీ ఫస్ట్ ట్రిప్. సో వాళ్ళు కూడా ఫుల్లీ ఎక్సైటెడ్, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో వాళ్ళు మేము అందరం ఎంజాయ్ టు ద బెస్ట్. స్కూల్ లో అయితే ఆల్మోస్ట్ 3 hours ఉన్నాం మేము. మా సిద్ధు ఫస్ట్ దిగడానికి చాలా భయపడ్డాడు, బట్ తర్వాత అలవాటు పడ్డాడు. చాలా టాప్ లో, అది కూడా ఫారెస్ట్ లో ఇన్ఫినిటీ పూల్ విత్ అ నేచర్ వ్యూ. అసలు చెప్పడానికి వర్డ్స్ లేవు, అంతే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది అది. అండ్ స్లోగా క్లైమేట్ చాలా కూల్ అవడం స్టార్ట్ అయింది. ఇంకా మా వాడు షివర్ అవుతుంటే వాడిని తీసేసాం పూల్ లోంచి. తర్వాత కొంతసేపటికి ఇంకా మేము కూడా స్లోగా బయటకు వచ్చేసాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ డే 2 ఇన్ ద రిసార్ట్. ఇంకా ద వెరీ నెక్స్ట్ డే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా కురువా ఐలాండ్ ఉంది దగ్గరలో అని. సో ఆ రోజు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇమీడియట్ గా కురువా ఐలాండ్ కి వచ్చేసాం. ఇక్కడైతే చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ బ్యాంబూ రాఫ్టింగ్ అలాంటివి. మా సిద్ధుకి మళ్ళీ ఏదో అయింది, మళ్ళీ వీడియో తీస్తుంటే ఏడుస్తున్నాడు. నేను అసలు వీడియోస్ తీసుకోకూడదంట పాపం వాడికి. నేను ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ తీస్తుంటే చిరాకు వస్తున్నట్టుంది. సో ఎనీవే ఇంకా మేము టికెట్ తీసుకుని డైరెక్ట్ గా ఫస్ట్ ఈ బ్యాంబూ రాఫ్టింగ్ వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చే ముందే ఆల్రెడీ రిసార్ట్ లో బ్రేక్ఫాస్ట్ చేసేసాము. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ అక్కడ రెస్టారెంట్ లోనే బుఫే బ్రేక్ఫాస్ట్. ఆల్మోస్ట్ సేమ్, కొన్ని ఐటమ్స్ మార్చారు, లైక్ ఇడ్లీ వడ అలాంటివి యాడ్ చేశారు. ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి నేను మళ్ళీ షూట్ చేయలేదు అది. అండ్ మేము మా బోటింగ్ కి వచ్చేసాము. యాక్చువల్లీ ఇది ఒక రివర్ అంట. ఈ రివర్ చుట్టూ మళ్ళీ ల్యాండ్ ఉంది, సో దీన్ని కురువా ఐలాండ్ అంటున్నారు. సో ఈ రివర్ లో రాఫ్టింగ్ పెట్టారు. అండ్ మేము కూర్చున్న బోట్ మొత్తం బ్యాంబూ స్టిక్స్ తోనే తయారు చేశారు, అందుకే దీన్ని బ్యాంబూ రాఫ్టింగ్ అంటున్నారు. పిల్లలకి బోటింగ్ ఫస్ట్ టైం, అన్ని న్యూ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి. మేము జస్ట్ 2 adults 2 kids కాబట్టి మా బోట్ లో ఇంకొక ఫ్యామిలీని కూడా ఎక్కించారు. వీడియోలో కనిపించట్లేదు కానీ బోట్ యాక్చువల్లీ చాలా పెద్దది, సో బ్యాలెన్స్ అవ్వాలి కదా. అలా స్లోగా రివర్ మొత్తం తిప్పి చూపించారనమాట. నైస్, బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా రివర్ చుట్టూ మోస్ట్లీ నేచరే ఉంది. అండ్ అక్కడక్కడ చిన్న షాప్స్ ఉన్నాయి, లైక్ షాపింగ్, పిల్లలు ఆడుకునే టాయ్స్ అలాంటివి, ఫుడ్ అన్ని ఉన్నాయి. మేము ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ డే స్పెండ్
స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత అగైన్ వి వెన్ బ్యాక్ టు అవర్ రెసార్ట్. ఇంకా మా ట్రిప్ ఎండ్ అయిపోతుంది. ఇమీడియట్ గా రూమ్ కి వెళ్లి ముందు అన్ని సర్దుకోవాలి. ఇంకా మేము బ్యాక్ వెళ్లేసరికి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. సో మేము వెళ్ళగానే ఫస్ట్ లంచ్ చేసేసి తర్వాత రూమ్ కి వెళ్లి అన్ని ప్యాక్ చేసేసుకొని ఇంకా చెక్అౌట్ చేసేసాం. సో మమ్మల్ని పికప్ చేసుకుని రిసెప్షన్ దగ్గరికి తీసుకెళ్ళడానికి బగ్గీ వచ్చేసింది. ఆల్రెడీ మేము ఎక్కి కూర్చున్నాము. లగేజ్ అదంతా పెడుతున్నారు. మేము ఉన్న విల్లా దగ్గర వీఆర్ టేకింగ్ వన్ లాస్ట్ వీడియో బికాస్ వీ హ్యాడ్ వెరీ గుడ్ మెమరీస్ హియర్. డోంట్ నో బట్ ఈ కపుల్ ఆఫ్ డేస్ లో మేము ఆ విల్లాకి చాలా అటాచ్ అయిపోయాము. మా అందరికి నచ్చింది. ఇట్ వాజ్ లైక్ అవర్ హోమ్. ట్రిప్ వచ్చేటప్పుడు ఎంత ఎక్సైటెడ్ గా ఉంటామో వెళ్లేటప్పుడు అంతే సాడ్ గా అనిపిస్తుంది. Bye guys, see you in the next vlog and yeah, don't forget to subscribe.